నిజమైన ప్రేమ అంటే ఏ వ్యక్తి సమక్షంలో మీరు సంతోషానికి గురవుతారో, ఏ వ్యక్తి సమక్షంలో మీరు పరిపూర్ణమైన వ్యక్తిత్వంతో ఉంటూ వారి కోసం ఏదైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారో అదే ప్రేమంటే అని ఒక న్యూస్ పేపర్లో చూశాను. ఇలాంటివి చదివినప్పుడు మన మనసు కూడా ఇష్టమైన వ్యక్తిని తలుచుకోక మానదు. మరి నాకు కూడా గుర్తుకొచ్చారు ఒకరు. నాకు కూడా ఇంతగా ప్రేమించే మనిషి దొరికిందా అని అనిపిస్తోంది. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ, గీతా కృష్ణ. తన పేరు సుబ్రహ్మణ్యం. మా పరిచయం చాలా విచిత్రంగానే జరిగింది. మా ప్రేమ కథ ఎలా మొదలైందో చెప్తాను. మాది విజయవాడ. అమ్మ, నాన్న, నేను, అన్నయ్య. చిన్న ఫ్యామిలీ. మా అనే బంధంలో ఎప్పుడూ మేము నలుగురమే ఉంటాం. మనకు బంధువులెవరూ లేరా అమ్మా అని ఎప్పుడు అడిగినా ఏం చెప్పేది కాదు. మౌనమే సమాధానంగా వచ్చేది అమ్మ నుండి. అమ్మ తెలివైంది, ధైర్యవంతురాలు. బయట ప్రపంచానికే. నాన్న ముందు చాలా సైలెంట్. ఒక్క మాట కూడా మాట్లాడదు. అది భయం కాదు, అది కూడా ఒక రకమైన ప్రేమే అంటూ తన ప్రేమని ఇలా చూపిస్తూ ఉంటుంది. నాన్న చాలా స్ట్రిక్ట్, కొంచెం పొసెసివ్ అమ్మ ప్రేమలో. వారిది కూడా ఓ చిన్నపాటి ప్రేమ పెళ్ళే. నాన్న మొదటి భార్య చనిపోతే ఆ తర్వాత కొంతకాలానికి మా అమ్మ పరిచయం అయింది. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ పెళ్లి పెద్దలకి ఇష్టం లేదు. చేసేది లేక ఇంటి నుండి బయటికి వచ్చేశారు మా అమ్మ, నాన్న. అందుకే మాకందరూ ఉన్నా ఎవరూ లేనట్లే అని ఆ తర్వాతే తెలిసింది. నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నాన్నకి భద్రాచలం ట్రాన్స్ఫర్ అయింది. నేను విజయవాడలోనే హాస్టల్లో ఉండి చదువుతూ పార్ట్ టైం జాబ్గా కళాదర్శినిలో డ్యాన్స్ నేర్పిస్తాను. ఆ రోజు మాత్రం చాలా ఫ్రెష్గా వర్షం పడేలా ఉంది. రోజులాగే కళాదర్శినికి వెళ్ళాను. వర్షం చిన్న చిన్నగా రావడం మొదలైంది. డైలీ చూసిన ప్లేస్ అయినా ఈరోజు కొత్తగా కొంచెం ప్రత్యేకంగా కనిపించింది. ఆ రోజు నా మనసు చాలా సంతోషంగా పరుగులు తీస్తోంది. ఆ పరుగులే నన్ను కళాదర్శినిలో ఉన్న ఇంటి మేడ మీదకి వెళ్ళేలా చేశాయి. నా లైఫ్లోకి ఒకరు వస్తారని అనుకోలేదు ఆ క్షణం. ఆ కళాదర్శినిలో ఒకేలా రెండు ఇల్లులు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. ఒకటి ఖాళీగా ఉంటుంది, అందులో అప్పుడప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంకొకటి ఎవరో మేడంకి తెలిసిన వాళ్ళు ఉంటున్నారు. ఆ రోజు ఖాళీగా ఉన్న ఇంట్లోకి వెళ్ళా. సడన్ గా ఒక అతను వచ్చాడు. చేతిలో ఒక ఫ్లవర్ ఉంది. అది నాకు ఇస్తూ, మీరు డ్యాన్స్ బాగా చేస్తున్నారు, డైలీ మిమ్మల్ని చూస్తున్నాను, ఫోటోగ్రఫీ నా హ్యాబీ, సో మీరు డ్యాన్స్ చేస్తున్నప్పుడు కొన్ని ఫొటోస్ తీశాను వితౌట్ యువర్ పర్మిషన్. సారీ, నేను ఇక్కడే ఉంటాను, నా పేరు సుబ్రహ్మణ్యం అని చెప్పే లోపే ఆ ఫొటోస్ తీసుకొని కంగారుగా వచ్చేస్తున్నా. హలో మేడం, మీ పేరు చెప్పలేదు. అరే, కనీసం ఫొటోస్ ఎలా ఉన్నాయో చెప్పండి. వెనుకకు తిరిగి కోపంగా ఒక చూపు చూసి వచ్చేశాను. ఆ నైట్ ఫొటోస్ చూస్తూ బాగా తీశాడు. అసలు ఎందుకు తీశాడు? రేపు కనిపిస్తే కడిగేయాలి అనుకుంటూ ఒకంత మెచ్చుకోలుగా ఒకంత కోపాన్ని కలిగలిపి ఆ నైట్ అలా గడిపేశాను. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చాడు. ఏంటండి మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఫొటోస్ తీయడం ఏంటి, ఎవరిని అడిగి తీశారు అనేసి 4 చివాట్లు పెట్టేశా. అతనికి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండానే. ఒక్క క్షణం నేను చెప్పేది వింటారా? అయినా మీ ఫొటోస్ తీసి నేనేమైనా చేశానా? అవి మీకేగా ఇచ్చింది. అంత బాగా తీస్తే మెచ్చుకోకపోగా తిడుతున్నారేంటండి? బై నా పేరు తెలుసు, నిన్ననే చెప్పారుగా. ఇక్కడే ఆ హౌస్లో ఉంటాను. తెలుసు, మేడం చెప్పారు. మరి ఫొటోస్ ఎలా ఉన్నాయో చెప్పలేదు. బాగా తీసానంటారా మేడం? హా, బాగానే తీశారు, బాగున్నాయి. అడగనిదే చెప్పరా మీ పేరు? గీతాకృష్ణ. బాగుంది, థ్యాంక్స్. ఇలా ప్రతిరోజు వచ్చి ఏదో ఒకటి మాట్లాడేవారు. ఎప్పుడూ సంతోషంగా అందరితో కలుపుగోలుగా ఉండడం తన మంచి గుణం నాకు బాగా నచ్చాయి. అలా చూస్తూనే దగ్గరైపోయారు. నేను చాలా తక్కువ టైంలో సుబ్బుతో కలిసిపోయాను. ఇలా ఇప్పటి వరకు ఎవ్వరితో ఉండలేదు నేను మారిపోయానేమో తనలాగా అనుకుంటే పొరపాటే. తనే మార్చేశాడు. ఆ తర్వాత మా అన్నయ్య మ్యారేజ్ జరిగింది. అన్నయ్య మ్యారేజ్ నన్ను చాలా కష్టాలు పడేలా చేసింది. నా లైఫ్లో ఇప్పుడు ఏమవుతుందో ఏమో అన్న భయం ఎక్కువైపోయింది. అన్నయ్య బిజినెస్లో నష్టం వచ్చి కొన్ని అప్పులు చేశాడు. దాంతో మా వదిన అన్నయ్యకి డివోర్స్ ఇవ్వడం, అన్నయ్య మీద కొన్ని కేసులు పెట్టడం అన్నీ క్షణకాలంలోనే జరిగిపోయింది. కోర్టు చుట్టూ నేను తిరగడం, ఇవేం సుబ్బుకి నేను చెప్పేదాన్ని కాదు. కానీ సుబ్బుకి నాపై ఉన్న ప్రేమతో ఎలాగో అన్నీ తెలుసుకున్నారు. ఇంత జరిగినా నాకొక్క మాట చెప్పలేదు. ఎందుకు? మరీ అంత నమ్మకం లేకుండా పోయిందా నాపై? ఒకరి హెల్ప్ నేను తీసుకోను సుబ్బు. ఒకరి మీద డిపెండ్ అయ్యేంత వీక్ పర్సన్ కాదు నేను. చూసుకోగలను నా ప్రాబ్లమ్స్. ఇదే నాకు నీలో నచ్చేది, నచ్చింది కూడా. మొండిదానివి,
మంచి విషయమే కానీ అన్ని విషయాలలో అది సరికాదు. ఒక మాట నాతో చెప్పుండాల్సింది. అప్పుడే సుబ్బు కోపాన్ని చూసా. కాదు, కోపం వెనుకదైన ప్రేమని చూసినా. ఓ రోజు ఇద్దరం మూవీ చూడ్డానికి వెళ్ళాం. అక్కడి నుండి డిన్నర్కి రెస్టారెంట్కి వెళ్ళినాం. ఫస్ట్ టైం ఒక అబ్బాయితో డిన్నర్కి వెళ్ళా. అక్కడే తన లవ్ని ప్రపోజ్ చేశాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా క్యాస్ట్ వేరైనా సరే మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు. సుబ్బు ప్రేమ విషయం తెలిసినా సడన్గా ఇలా ప్రపోజ్ చేసేసరికి నాలో కొంచెం భయం, మరి కొంచెం బిడియంతో మెరిసిపోతోంది నా మొహం. సిగ్గుని పెదాల దగ్గరే ఆపేసి కళ్ళతోనే అంగీకారం తెలిపినా సుబ్బు అంటే నాకు ఇష్టమే అయినప్పటికీ నాకు కొంచెం టైం కావాలి సుబ్బు, అమ్మా నాన్నకి చెప్పాలి. సరే నీ ఇష్టం, నువ్వెప్పుడు చెప్పినా పర్వాలేదు కానీ నీ నుండి సమాధానం నాకు కావాల్సిందే వస్తుందనే నా నమ్మకం. అమ్మాయిలం కదా, అంత త్వరగా ఏది ఒప్పుకోలేం. ఆ నైట్ అంతా తెగ ఆలోచనలు. అసలు నేను సుబ్బుకి కరెక్టేనా, అమ్మా నాన్నకి చెప్తే ఏమంటారు, ఒప్పుకుంటారా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసి నన్ను అసలు ఒప్పుకుంటారా, ఇలా ప్రశ్నలతో సతమతం అవుతున్నా. నా పరిస్థితి గమనించి నా ఫ్రెండ్ ఒక ఫ్రీ అడ్వైస్ ఇచ్చింది. ఇలాంటి అబ్బాయి ఎక్కడా దొరకరు. ముందు నువ్వు మీ అమ్మ నాన్నకి విషయం చెప్పి ఎలాగైనా ఒప్పించు. నా ఆలోచన కూడా అదే, ఎలా అయినా ఒప్పించాలి అని. ముందు అన్నయ్యకి చెప్పిన సుబ్బు గురించి, తన ప్రేమ గురించి, నాకు కూడా ఇష్టమని. ఏం జాబ్ చేస్తున్నాడని అడిగాడు. లెక్చరర్. సుబ్బు నాకు ఎప్పటి నుంచో తెలుసన్నయ్య, చాలా మంచి అబ్బాయి అన్నయ్య. నాకు సుబ్బు అన్ని విధాలా తగిన అబ్బాయి. తెలిసిన వాళ్ళే మోసం చేస్తాడ్రా. తన ప్రేమకు ఏ ముసుగు లేవన్నయ్యా. సరే నీకు కూడా ఇష్టం అంటున్నావు, నీ లైఫ్ ఇది, రాంగ్ డెసిషన్ తీసుకోవని అనుకుంటున్నా. అయినప్పటికీ ఒక అన్నయ్యగా నీకు మంచి చెడు చెప్పడం నా బాధ్యత. అమ్మా నాన్న నా వల్ల చాలా సఫర్ అయ్యారు. నా లైఫ్ ఏదో అలా అయిపోయింది. మళ్ళీ నీ విషయంలో ఏదైనా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు. ఒక్కసారి ఆలోచించు. అబ్బా అన్నయ్య, నువ్వు భయపడకు, అంతా మంచి జరుగుతుంది. ప్లీజ్ అన్నయ్య. సరే, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నావు, అంత నమ్మకమా? సరే మరి లీవ్ తీసుకొని ఇంటికి రా, వీలు చూసుకొని ఇంట్లో మాట్లాడదాం. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సుబ్బు నేను ఈ రోజు నైట్ ఊరెళ్తున్నా. ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి ఆ తర్వాత ఏమైందో నీకు చెప్తాను అని మెసేజ్ చేశా. వెంటనే సుబ్బు కాల్ చేశాడు. ఏంటి ఈ రోజు ఊరెళ్తున్నావా అని అడిగాడు. ఈ రోజే, ఇంకో 3 అవర్స్లో వెళ్తా బస్కి. ఎందుకని ఇంత అర్జెంటుగా వెళ్తున్నావు? అన్నయ్యకి చెప్పిన, తను ఓకే అన్నాడు, ఇంటికి రమ్మన్నాడు. ఇంకా అమ్మా నాన్నకి చెప్తే ఎలాగో మా అన్నయ్య సపోర్ట్గా ఉన్నాడు. ఇక నాకు భయం లేదు. ఓకే నేను వస్తా బస్టాండ్కి. బస్టాండ్లో హాయ్ గీత, అమ్మయ్య వచ్చావా, చాలాసేపటి నుండి వెయిట్ చేస్తున్నా. మరి ఇంత లేట్గా వస్తే ఎలా? నిన్ను ముందెవరు రమ్మన్నారు మరి? ఏ అమ్మాయి అయినా రమ్మనే అంటుంది, ఒక్క నువ్వు తప్ప. సో నేనే వచ్చేసా. నా గురించి కూడా కొంచెం ఆలోచించు. అయ్యో సుబ్బు వస్తాడు, నా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. త్వరగా వెళ్ళాలి, మాట్లాడాలి. మళ్ళీ ఒక 1 వీక్ వరకు మీట్ అవ్వడం కుదరదు కదా అని ఆలోచించచ్చుగా. నేను టైం అంటే టైమే, మరి ఇంత టైం సెన్స్ ఉంటే ఎలా గీతమ్మా? అయినా ఇలా నైట్ జర్నీ చేయడం అవసరమా చెప్పు? నువ్వు మీ ఇంటికి వెళ్ళే వరకు నాకు భయంగా ఉంటుంది. ఏం కాదు కానీ నువ్వు భయపడకు. నువ్వు అలానే అంటావు కానీ ఈ నైట్ అంతా జాగారం చేయడం తప్పదు నాకు. నువ్వు మీ ఊరు వెళ్ళిన ప్రతిసారి ఇలాగే ఉంటుంది నా పరిస్థితి. ప్రతిసారిలాగే నా మెసేజెస్తో విసిగిస్తా. ఈసారి మధ్య మధ్యలో కాల్ కూడా చేస్తా. కోపగించుకోకుండా మాట్లాడు, సరేనా? సరే బాబు సరే. పికప్ చేసుకోవడానికి మీ అన్నయ్య వస్తాడుగా? వస్తాడు. ప్రతిసారి తనేగా వచ్చేది. సరే బస్ స్టార్ట్ అవుతుంది. గీత, చెప్పేది విను. ఏదైనా నువ్వు చెప్పే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. వాళ్ళు కొంచెం కోపంలో ఏం మాట్లాడినా నువ్వేమనకు. ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పు, నేను మా ఫ్యామిలీతో వచ్చి మాట్లాడతా. అలాగే కానీ ముందు నన్ను వెళ్ళని సుబ్బు. బస్ స్టార్ట్ అయింది. సరే ఇక నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ సుబ్బు. తన మాట వినగానే కొంచెం మనసుకి హాయిగా ఉంది. 2 రోజులు హాయిగా గడిపి చిన్నగా సుబ్బు విషయం ఇంట్లో అంతా వివరించా. 2 నిమిషాలు నిశ్శబ్దమే రాజ్యమేలింది మా మధ్య. నాకేమో ఏమంటారో అనే భయం పెరిగిపోతుంది. ఏమైనా కానీ అమ్మా నాన్నని ఒప్పించాలి. నీ ఇష్టమే మా ఇష్టం. నువ్వు బాగుంటే అదే చాలు మాకు. అబ్బాయిని రమ్మను, మాట్లాడాలి. నాన్న నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తుంది అని అనుకోలేదు. సుబ్బుకి కాల్ చేసి విషయం చెప్పాను. వాళ్ళు ఒప్పుకోవడంతో మా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. సుబ్బు వచ్చి నాన్నతో మాట్లాడడం అంతా ఓకే. నాన్నకు కూడా నచ్చాడు. ఇక మేము ఒకటవడమే తరువాయి అని అనుకుంటే పొరపాటే.
అసలు సమస్య ఇక్కడే మొదలు. సుబ్బు ఫ్యామిలీ చాలా పెద్దది. వాళ్ళ పెద్దనాన్న వాళ్ళు, సుబ్బు వాళ్ళు అందరూ కలిసే ఉంటారు. ఆ ఇంటి కోడలిగా వెళ్ళడం అంటే నాకో పెద్ద సవాలే. వారం తర్వాత సుబ్బు వాళ్ళ నాన్నతో మాట్లాడి మీ ఫ్యామిలీతో కలిసి మా ఇంటికి రండి అంకుల్ ఈ సండే అన్నాడు. నా ముందే చెప్తున్న మాటలివి. అంటే ఒప్పుకున్నారా సుబ్బు? మీ వాళ్ళు ఓకే అన్నారా? ఇక మన పెళ్ళైనా? వావ్ సుబ్బు, నాకు చాలా సంతోషంగా ఉంది. గీత, కొంచెం ఆగు. అంత సంతోషించకు. మా వాళ్లతో మాట్లాడాను. ఒప్పుకున్నారో లేదో తెలియదు. నిన్నే చేసుకుంటా అని చెప్పిన. వాళ్లతో ఒప్పుకున్నట్లే అనుకోవాలి. వాళ్ళింకా ఏం మాట్లాడలేదు. అందుకే మీ వాళ్ళు కూడా వస్తే ఇంకా వాళ్ళు మాట్లాడుకొని కలిసిపోతారని రమ్మంటున్నా. ఓహో అలాగా? ఏం ప్రాబ్లం కాదు కదా? కాదు, అయినా నేనున్నానుగా, మీరు బాధపడకండి. సుబ్బు నాతో ఉన్నాడు కదా, నాకు ఆ హోప్ చాలు. ఏదైనా తనే చూసుకుంటాడు. లైఫ్ మీద ఆశలు చిగురించినట్లు అనిపిస్తుంది. అంతా మంచి జరుగుతుంది. సండే సుబ్బు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మేము రావడం వాళ్ళకి ఇష్టం లేదని అందరి ఫేస్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అయినా సుబ్బు కోసం తప్పదు అన్నట్టు ఉన్నారు వాళ్ళు. మేము రావడంతో వాళ్ళ నాన్న హాల్లోకి వచ్చారు. ఓహో, మీ అమ్మాయి తను? ఈ మాట అమ్మ నాన్నని చూస్తూ అన్నారు. మీ అమ్మాయి అని తెలుసుంటే మీకు రావద్దు అని చెప్పేవాణ్ణి. ఈ సంబంధం మాకు ఇష్టం లేదు, ఇక మీరు వెళ్ళొచ్చు. కనీసం కూర్చోమని కూడా అనకుండా అంత అమర్యాదగా మాట్లాడిన వాళ్ళ నాన్న మాటకి నేను సుబ్బు షాక్ అయ్యాం. నాకు కోపం వచ్చింది. మా వాళ్ళు ఏమనలేదు. బహుశా ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశారేమో. నా పేరెంట్స్ విలువ ఎక్కడ తగ్గిపోతుందో అని వాళ్ళకి మరో అవకాశం ఇవ్వకుండా ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వచ్చేసాం. ఏంటి సుబ్బు ఇదంతా? మీ నాన్న ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలాగే మాట్లాడతారా? అసలు ఎందుకు అలా అన్నారు? నాకొచ్చిన కోపానికి సుబ్బుని కడిగేశా. పాపం అంతా తిట్టేస్తున్నా కానీ నా పరిస్థితిని చూసి ఏమీ అనలేదు. నేను నాన్నతో మాట్లాడి తెలుసుకుంటా ఎందుకలా మాట్లాడారు. ఓకేనా? నువ్వేం వరీ అవ్వకు గీత. ఇంట్లో అమ్మ నాన్న బాధపడుతున్నారు. అది నా వల్ల. ఎందుకట్లా అన్నారు? ఇక మా పెళ్లికి ఒప్పుకోరా? వద్దు అనడానికి కారణం ఏం కావచ్చు? అన్నయ్య లైఫ్లో అలా జరిగింది కదా. సుబ్బు ఫ్యామిలీ వాళ్ళకి ఈ విషయం వేరే వాళ్ళ ద్వారా తెలిసి ఉంటుందా? అందుకే వాళ్ళు అలా మాట్లాడి ఉండవచ్చు. వాళ్ళు ఆలోచిస్తారు కదా ఒక ఫ్యామిలీ నుండి అమ్మాయిని అంగీకరించడానికి. అయినా సుబ్బుకి నేను చెప్పాను కదా, మరి తను ముందే చెప్పలేదా? మేబీ సుబ్బు వాళ్ళకి చెప్పడం అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పలేదు కావచ్చు. ఇలా స్థిమితంగా కూర్చున్నా స్థిరంగా ఉండనివ్వడం లేదు నా ఆలోచనలు. అమ్మా, మీరేం బాధపడకండి. అంతా సుబ్బు మేనేజ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళేదో అన్నారని కాదురా అమ్మ బాధపడేది. మా గతానికి సంబంధించిన ఛాయ ఇప్పుడు మీపై పడిందని. అక్కడ వాళ్ళమ్మని చూసింది. ఎన్నేళ్ల తర్వాత కలిసినా వాళ్ళేమీ మాట్లాడలేదు. పరాయి వాళ్ళని చూసినట్టు చూసి పోండి అని తరిమేశారు. అందుకు మేం బాధపడ్డాం. నానా ఏమంటున్నారు? అంకుల్ మీతో అలా ఎందుకు అన్నారో తెలుసా? వాళ్ళు అలాగే అంటారని నాకు ముందే తెలుసు. వాళ్ళంతకన్నా ఎక్కువ అన్నా పడడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ రోజు సుబ్బుతో నేను మాట్లాడినప్పుడే నాకు తెలిసింది సుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న మీ అమ్మకు బాబాయ్ అని. వాళ్ళ ఇంట్లో మీ అమ్మమ్మని చూశాక కన్ఫర్మ్ అయింది. మీ అమ్మ నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. అది వారికి ఇష్టం లేదు. మేమిలా వారికి దూరంగా వచ్చి ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఇలా మీ వల్ల ఇలా కలుస్తున్నందుకు మీ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. బట్ వాళ్ళు మా కారణంగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరేమో అని బాధగా ఉంది. మీరు మాత్రం మేం చేసిన తప్పు చేయకండి. సరే నానా, వాళ్ళని ఒప్పించే పెళ్లి చేసుకుంటాం. అమ్మా నాన్నతో అయితే చెప్పాను కానీ అసలు జరుగుతుందా? వాళ్ళు ఒప్పుకుంటారా? అమ్మా నాన్ననే ఒప్పుకోలేదు. ఇప్పుడు మా వల్ల అవుతుందా? వెంటనే సుబ్బుతో మాట్లాడాలి. నానా, గీత వాళ్ళ ఫ్యామిలీతో ఎందుకలా మాట్లాడారు? వాళ్ళెంత హర్ట్ అయి ఉంటారో. ఏం చెప్పాలరా నీకు? ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అది నా అన్న కూతుర్రా. ఆ కులం కాని వాణ్ణి, పైగా పెళ్ళై భార్య చనిపోయిన వాణ్ణి ప్రేమించా అని వాడితో వెళ్ళిపోయింది. ఊరందరి ముందు మా తొల కొట్టేసినట్లు అయ్యింది మాకు. మా అన్నయ్య ఎంత బాధపడ్డాడో నీకేం తెలుసురా? ఎప్పుడో వాళ్ళు అలా చేశారని ఇప్పటి వరకు మాట్లాడకుండా వెళ్ళేస్తే ఎలా నానా? దాని పేరు వింటేనే నా ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడు దాని కూతురు వచ్చి నా ఇంట్లో తిరుగుతానంటే నేను ఎలా ఒప్పుకుంటాను? ఈ పెళ్లి ఎలా జరగనిస్తాను? పెద్దమ్మ, నువ్వైనా చెప్పు. అక్క నీకు కూతురే కదా, నీకు ప్రేమ లేదా? కూతుర్ని అల్లుణ్ణి చూడాలని ఉండదా? ప్రాబ్లం ఏంటి? గీతని పెళ్లి చేసుకుంటే గీత బయట అమ్మాయి కాదు కదా. ఇప్పుడు గీత నాకు అక్క కూతురు, చేసుకునే రైట్ కూడా ఉంది. మీరిలా మొండిగా మాట్లాడకండి నానా. కాలం మారుతోంది, మనం మారాలి నానా.
సుబ్బు, మీ నాన్నతో మాట్లాడావా? ఏమన్నారు? ఇప్పుడే మాట్లాడినా, చాలా చెప్పారు. మీ అమ్మ నాకు అక్క అని, మనం రిలేటివ్స్ అని, మీ అమ్మ నాన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నారని చాలా చెప్పారు గీత. అవును, నాకు ఇప్పుడే తెలిసింది సుబ్బు. అమ్మా నాన్న అయితే ఇప్పటికైనా మీతో కలవాలని బాధపడుతున్నారు. ఇప్పుడు ఎలా సుబ్బు? ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన అమ్మా నాన్నతో ఒక్క క్షణం కూడా మాట్లాడలేదు. ఇక ఎలా ఒప్పుకుంటారు? నేను మళ్ళీ ఒకసారి మాట్లాడతా ఇంట్లో అందరితోనూ. నేను రానా సుబ్బు? వద్దు, నిన్ను చూసి కోపంలో ఏమైనా అంటారు. ఇలా సుబ్బు వాళ్ళ నాన్నతో మాట్లాడడం, ఆయన ఏం మాట్లాడకపోవడం సంవత్సరాలు గడిచిపోయాయి. చిన్న చిన్నగా ఒక్కొక్కరికి నేను దగ్గర అవడం జరిగిపోయింది. వాళ్ళ ఇంట్లో అందరికీ నేనంటే ఇష్టం ఏర్పడింది. బట్ వాళ్ళ నాన్న మహా మొండి మనిషి. వన్ ఫైన్ డే సుబ్బు నాకు కాల్ చేశాడు, చాలా సంతోషంగా. గీత, ఒక గుడ్ న్యూస్, నాన్న ఓకే అన్నారు. మీ ఇంటికి వస్తాం, ఒక మంచి రోజు చూసి. మీ అమ్మా నాన్నని అన్నీ రెడీ చేసుకోమని చెప్పు. వావ్ సుబ్బు, ఎంత గుడ్ న్యూస్ చెప్పావు. అసలు ఎలా ఒప్పుకున్నారు సుబ్బు? ఏం మిరాకిల్ చేశావు? అదా, పెద్దమ్మ నాన్నతో మాట్లాడింది. ఇంకా ఎంతకాలం సుబ్బు ఎదురు చూస్తూ ఉండాలి? వాడు చెప్తుంది నిజమేగా. కాలంతో పాటు మనం మారాలి. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. నా కూతుర్లా వాళ్ళు మనల్ని కాదని వెళ్ళిపోలేదు. మనం అందరం ఒప్పుకోవాలి అని ఎదురు చూస్తున్నారు. నా కూతురు కూడా ఇలా వాళ్ళ నాన్న అంగీకారం కోసం ఎదురు చూస్తుంటే వాళ్ళ నాన్న ఒప్పుకొని ఉండేవాడు. అది మనతో కలిసి ఉండేది. సరే వదినా, ఎంతైనా నీకది సొంత కూతురు. దాని గురించి కాకపోయినా మీ అందరి కోసం వాళ్ళ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. సరే, మీరందరూ వెళ్ళి పెళ్లి విషయం మాట్లాడండి అని అన్నారు. సో ఫైనల్లీ అమ్మా నాన్న హ్యాపీ. మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలో కలుస్తున్నందుకు నేను సుబ్బు హ్యాపీ. మా పెళ్లి జరుగుతున్నందుకు. బట్ ఒక్క విషయంలో మాత్రం హ్యాపీగా లేను. మా అమ్మ నాన్నతో అమ్మమ్మ చిన్న తాతయ్య మాట్లాడకపోవడం. వీళ్ళు ఎప్పుడు మాట్లాడతాడో చూడాలి. సుబ్బు నా కోసమే ఇంతకాలం ఆగి వాళ్ళ అనుమతి తీసుకొని పెళ్లి చేసుకున్నాడు. మా అమ్మ నాన్నలా మేము చేసి ఉంటే ఎప్పటికీ సరిదిద్దుకోలేని తప్పు చేసిన వాళ్ళం అయ్యేవాళ్ళం. ఇలా అందరి సమ్మతితో ఓ శుభముహూర్తాన మా పెళ్లి జరిగింది. నేను గీతా కృష్ణ నుండి గీతా సుబ్రహ్మణ్యం అయ్యాను. సమాప్తం.